దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము. కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. అస్సలు ఎవరు మాట్లాడవద్దు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచు ఉన్నాడు, ప్రతి నేత్రమును ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ గొప్ప తండ్రి, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమైన యేసుక్రీస్తు నామములో మమ్మల్ని ప్రేమించి ఈ భూమి మీద నువ్వు మాకిచ్చిన గొప్ప రక్షణ కొరకే నీకు వందనాలు నాయన. మా మనోనేత్రములు వెలిగించి, మా చెవులను తెరవజేసి, మా హృదయాలకు వినిబుద్ధిని పుట్టించి నీ గొప్ప రక్షణ సంకల్పములోనికి మమ్మల్ని నడిపించారు. యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. సర్వమానవాళి పాప క్షమాపణ కొరకై మీరు చేసినటువంటి శిలువ యజ్ఞాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు. సర్వమానవాళి విమోచన కొరకై, విముక్తి కొరకై, పుణ్యలోకమును చేరుట కొరకై నువ్వు సిద్ధపరిచినటువంటి రక్షణను బట్టి నీకు వందనాలు నాయన. ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ఎన్నుకొని నీ గొప్ప రక్షణ సంకల్పముతో మమ్మల్ని నింపినందులకు నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి, కొవ్వూరు పట్టణస్థులతో, కొవ్వూరు పట్టణములో ఒక భాగమైనటువంటి ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్న ఈ కార్యము ద్వారా నీ మాటలు ప్రతి వారికి వినిబుద్ధి పుట్టించు నాయన. హృదయములోనికి నీ మాటలు వెళ్ళకుండగా, నీ మాటలకు చెవులు ఇవ్వకుండగా అడ్డుకుంటున్నటువంటి చీకటి అంధకార దుష్టశక్తులను యేసుక్రీస్తు అనంత శక్తి నామములు బంధిస్తున్నాము, దూరపరచను తండ్రి. ప్రతివారు మనోనేత్రములు వెలిగించండి, ప్రతివారు చెవులు తెరవ చేయండి. సర్వాధిపతివి, విశ్వంభరుడివి, సర్వ సృష్టికర్తవి, నరుడుగా జన్మించటం నాయనా నా ప్రభు, ఇదెంతో ఆశ్చర్యకరమైన సంగతి, అద్భుతమైన సంగతి నాయనా నా ప్రభు. ఈ యేసును తెలుసుకొని, ఈ రక్షకుని తెలుసుకొని ఆనాడు జ్ఞానులు ఎలాగైతే సంతోషముగా వెళ్ళారో, ఈనాడు ప్రతివారు కూడా నువ్వు దేవుడిగా దొరికినందులకు, పాపశాపం నుంచి విడిపించినందుకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించి ప్రతి ఒక్కరూ కూడా నాయన నీ గొప్ప రక్షణతో నింపబడ్డానికి సహాయం ఇచ్చేయమని, నీ దాసుని సిలువ చెడును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాటలు కాస్తంత జాగరూకులమై విందాం. అనుదినము అనేకమైన సంగతుల గురించి మనం వింటూ ఉంటాం. లోకవార్తల గురించి అనేక సార్లు ప్రతిరోజు ఉదయం లేవగానే ఏ మాటలే చెప్పుకుంటూ ఉంటాం. కానీ జీవితంలో ఒక్కసారైనా మనసు పెట్టి, ఆలోచనలు ఇక్కడ పెట్టి ఈ సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఏ సంగతిని గురించి? యూదా బెత్లెహేములో భూమికి నట్ట నడుమ నివాసం ఉండనటువంటి పాలస్తీనా దేశములో
ఈ ప్రపంచంలో భూభాగానికి నట్టనడుమ ఉన్నటువంటి దేశము పాలస్తీనా దేశం. పాలస్తీనా దేశములో ఓ గొప్ప వింత కలిగించే గొప్ప కార్యము జరిగింది. ఏమిటా కార్యం అంటే, సర్వలోకములను సృష్టించినటువంటి దేవుడు, సర్వయుగాలను సృష్టించినటువంటి దేవుడు, సర్వయుగాలను పరిపాలిస్తున్నటువంటి దేవుడు, ఈ ప్రపంచ లోకము వంటి లోకములు అనేకమైనవి కలుగు చేసినటువంటి దేవుడు ఈ లోకములో నరావతారుగా జన్మించటమే గొప్ప అద్భుతమైన వింతల్లోకెల్లా ఆశ్చర్యకరమైన వింత కలిగినటువంటి సంగతి ఏమిటంటే, సృష్టికర్త అయిన దేవుడు శరీరమును దాల్చుట, ఆత్మరూపైన దేవుడు శరీరమును దాల్చుట, ఆత్మరూపైన దేవుడు శరీరము దాల్చుకొని ఈ భూమి మీద నరుడుగా జన్మించుట గొప్ప వింతైనటువంటి కార్యం ఇది. ఈ కార్యమును గురించి దాదాపు 2000 సంవత్సరాల నుంచి ప్రతి డిసెంబర్ మాసం ఇంచుమించు నవంబర్ నెల నుంచి జనవరి ఆఖరి వరకు కూడా యేసు ప్రభు వారు వింతైనటువంటి కుమారుడు ఈ భూమి మీద జన్మించాడని సంతోషముతో ఆనందముతో సంబరాలు చేసుకుంటూ ఉంటున్నారు. ప్రతి చోట, ఒక వీధిలో కాదు, ఒక ఊరిలో కాదు, ఒక పట్టణములో కాదు, ఒక నగరములో కాదు, ఒక జిల్లాలో కాదు, ఒక రాష్ట్రములో కాదు, ఒక దేశములో కాదు, ప్రపంచమంతా కూడా ఇదిగో ఒక ఆది మధ్యాంతరహితుడు, ఓంకార స్వరూపుడు, ఆత్మరూపుడైన దేవుడు శరీరము దాల్చుకొని పుట్టాడని విశ్వమంతా కూడా చెప్పుకుంటూ ఉంటున్నారు. ఏమిటో ఈయనలో ఉన్నట్టు వింతలు ఒకసారి చూద్దాము రండి. ఏమిటో ఈయన పుట్టిన విశేషం ఏమిటో చూద్దాము రండి. ఈ ఒక్కను గురించి ప్రపంచమంతా కూడా క్రీస్తు నేడు పుట్టడని హల్లెలూయా హల్లెలూయా అని చెప్పుకుంటూ ఉంటున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు చెప్పుకుంటూ ఉంటున్నాడు, ప్రతి కుటుంబము చెప్పుకుంటూ ఉంటున్నది, ప్రతి దేశ ప్రధానులు కూడా చెప్పుకుంటూ ఉంటున్నారు. ఎవరి గురించి? భూమధ్యపురములో భూమికి నట్ట నడుమ పుట్టినటువంటి అవతార పురుషుడైనటువంటి ఆ పురుషుని గురించి, ఆ దేవాది దేవుని యొక్క ఆత్మదేవుని యొక్క జన్మను గురించి చెప్పుకుంటూ ఉంటున్నారు. ఎందుకని? ఆయన అంత విశేషమైనటువంటి వాడా అని మనం ఆలోచన చేస్తే, ఈనాడు మన భారతదేశంలో కొంతమంది బైబిల్ మీద విరుచుకుపడుతూ ఉంటున్నారు. బైబిల్ మంచి పుస్తకం కాదట, బైబిల్ మీద విరుచుకుపడుతున్నారు, బైబిల్ మంచి పుస్తకము కాదట అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నారు బుద్ధిహీనులు. బైబిల్ గ్రంథం అంటే గ్రంథము మరి ఏ గ్రంథము కూడా భూమి మీద లేదు. సర్వ మానవాళికి ఎంతో ప్రయోజనకరమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి, అతి పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఏదైనా భూమి మీద మంచి గ్రంథం ఉందంటే ఒకే ఒక గ్రంథం ఉన్నది, అది బైబిల్ గ్రంథం మాత్రమే. హల్లెలూయా. ఈ గ్రంథము అందరికీ జ్ఞానము నేర్పింది, ఈ గ్రంథము అందరికీ జీవితం నేర్పింది, ఈ గ్రంథము అన్ని సమాజముల్లో కూడా నాగరికత నేర్పినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథం మాత్రమే. ఈ బైబిల్ గ్రంథం చాలా విశిష్టమైనది, విశేషణమైనది. ఇందులో ఉన్నటువంటి దేవుడు కూడా అత్యంత పరిశుద్ధుడు, అత్యంత ప్రేమ కలిగినటువంటి వాడు, జీవిత మనుగడ నేర్పినటువంటి వాడు ఈయన. అంతేకాదు ఈ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి దేవుని గురించినటువంటి విశేషణాల గురించి,
అన్ని గ్రంథాల్లో రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఈ సంగతి ఒక్కటి మీరు జీర్ణించుకుంటే చాలు, అర్థం చేసుకుంటే చాలు. ఏంటంటే అన్ని గ్రంథాల్లో ఈ బైబిల్ గ్రంథములో రాయబడిన వారిని గురించి రాయబడి ఉన్నవి. కానీ అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి చరిత్ర, ఏ ఒక్క చరిత్ర కూడా బైబిల్ గ్రంథములో లేదు లేదు లేదు. అన్ని గ్రంథాలు కూడా ఇదిగో ఈ గ్రంథమే అని చూపిస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథములో మానవుల కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మహిమ కానివ్వండి, జీవము కానివ్వండి, పాప క్షమాపణ కానివ్వండి, నరక శిక్షను తప్పించుకోవడం కానివ్వండి, బైబిల్ గ్రంథములో మాత్రమే రాయబడి ఉన్నది. పాపము నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా విడిపించబడాలో బైబిల్ గ్రంథములో మాత్రమే రాయబడి ఉన్నది. మరే గ్రంథములో కూడా రాయబడలేదు, ఏ గ్రంథములో కూడా రాయబడి ఉండలేదు. కాబట్టి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి దేవుడు చాలా చాలా విశేషమైనటువంటి వాడు. ఈయన గురించి చెప్పుకోవాలంటే ఎన్ని సంగతులైనా ఉన్నాయి. చరిత్రకు మూలాధారమైనటువంటి వాడు, చరిత్ర కలిగినటువంటి వాడు. ఈయనను బట్టి చరిత్ర పుట్టింది, ఈయన బట్టే చరిత్ర నడుస్తూ ఉంటున్నది. కొంతమంది జ్ఞానము లేనటువంటి వాళ్ళు, తెలివి లేనటువంటి వాళ్ళు, కనీసం పశువులు కాసుకున్న కాపరికి కూడా లేనటువంటి జ్ఞానము లేనటువంటి వాళ్ళు ఒక మాట అంటూ ఉంటున్నారు, ఆయన పుట్టిన తేదీ చెప్పండి అంటూ ఉంటున్నారు. ఆయన పుట్టిన తేదీ చెప్పండి, మేము ప్రభువుని నమ్ముకుంటామని చెబుతున్నారు. దొంగ నాటకాలు మాట్లాడుతున్నారు. పిచ్చోడా, క్రైస్తవుడు అంటే ఎటకారం ఉందా మీకు? దేవునికి పుట్టినరోజు ఎలా చెబుతారు మీరు? దేవుడు పుట్టాడంటే ఒక రోజు చెప్పాడు అనుకోండి, మరి అంతకుముందు ఎక్కడున్నాడు దేవుడు? దేవునికి జన్మదినము లేదు. అందుకని బైబిల్ గ్రంథములు అది మరుగు చేయబడి ఉన్నది. ఎందుకు? ఆనాడు మోషే భక్తుడు, అబ్రహాము భక్తుల దగ్గరకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, నీవెవరవు, నీ పేరేమిటి, ఇశ్రాయేలు ప్రజలకు నీ పేరేమని చెప్పాలని అడిగినప్పుడు, నా పేరు వచింపశక్యము కానిది అని చెబుతూ ఉన్నవాడను అనువాడను అన్నాడు. హల్లెలూయా. అది దేవుని పుట్టినరోజు. దేవుని పుట్టినరోజు అంటే పలానా సంవత్సరం పుట్టాడండి, పలానా సంవత్సరం చనిపోయాడండి, ఇది కాదు దేవుని పుట్టాడంటే. ఆయన యుగయుగములు ఉన్నటువంటి వాడు. ఆయన తండ్రి లేనటువంటి వాడు, తల్లి లేనటువంటి వాడు, పుట్టుకకు ఆదియు అంతము లేనటువంటి వాడు. ఆయన దగ్గరకు వచ్చి, ఓ దేవా నీ పుట్టినరోజు ఎప్పుడని అడిగామనుకోండి, ఎలా ఉంటుంది? ఏదో లోకంలో సామెత ఉంటుంది, గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించిందా, పిల్ల వచ్చి గుడ్ని ఎక్కిరించిందా? ఏమండి? అలా ఉంటుంది. దేవుడు ఉన్నాడైనా మన జీవితం కొంతకాలమే. దేవుడు ఆయుష్కాలం ఇస్తే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు. మన జీవితం అయిపోతుంది. పుట్టాము, నశించిపోయాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదు కదా. ఏమీ లేదు. దుష్టుడు, ఈ లోకాధికారి, అపవాది సాతాను మనుషులను తికమక పెడుతూ ఉంటున్నాడు. ఆ మనుషుల మాటలు విని ఈనాడు అనేక మంది తప్పుదారులు నడుస్తూ ఉంటున్నారు. దేవునికి పుట్టినరోజు లేదు బాబు. మరి ఎందుకు మీరు ఈ రోజున పుట్టినరోజు చేస్తున్నారు? మరి యేసు పుట్టాడని. అవును, చేస్తున్నాం. దేవుని పుట్టాడని చేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనట్టు ఎందుకొరకు పుట్టాడు? ఆయన పుట్టాడు కానీ ఆయన బ్రతికే ఉన్నాడు. చనిపోయాడు కానీ బ్రతికే ఉన్నాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. కానీ ఆయన పుట్టికి ఒక అర్థం ఉన్నది, ఆయన మరణానికి ఒక అర్థం ఉన్నది. ఆ అర్థము నీ కొరకే, ఆ మరణము కూడా నీ కొరకే. అది తెలుసుకుంటే నువ్వు కృతార్థుడు అవుతావు. హెబ్రీ రాసిన పత్రిక
పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీ రాసిన పత్రికలో దైవజనుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం. 7వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చూడండి. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడుకు దేవుని యాజకుడనిన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదటి నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్లు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఈ దేవునికి, ఈ లేఖనాల్లో మాట్లాడుతున్న దేవునికి ఏ రోజని నువ్వు నిర్ణయించగలవు? డిసెంబర్ 25 ఏ రోజు నిర్ణయించగలవు నీవు? డిసెంబర్ 25 కాదు, జనవరి 1 కాదు. కాలమునకు ఆయనే మూలమైనటువంటి వాడు, కాలములో నిన్ను సృష్టించినటువంటి వాడు, కాలములో మనం సృష్టించాడు. కాబట్టి దేవునికి కాలము నిర్ణయించడం అనేది మనుషులకు బుద్ధిహీనత లేకపోతే మనుషుల జ్ఞానమా? నువ్వు పుట్టక మునిపే ఉన్నాడు ఆయన. ఆట గట్టిగా మాట్లాడితే ఈ భూమి రవంత చేయబడక మునిపే, ఆకాశ నక్షత్రములు చేయబడక మునిపే ఆయన అనాది కాలములోని అమరత్వము కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుని గురించి ఇంకా మనం ఆయన పుట్టాడని చెప్పుకుంటూ ఉంటున్నాం. నవ్వొస్తుంది నాకు. ఆయన కొన్ని సంవత్సరాలు రాబోతూ ఉన్నాడు. ఆయన ఈనాడు ఎంతమంది అయితే యేసు ప్రభు వారిని దేవునికి అంగీకరించకుండగా, యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించకుండగా, యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకోకుండగా ఎంతోమంది హేళన చేస్తూ ఉంటున్నారు. నా హైందవ సోదరులు వాళ్ళు చాలా మంచోళ్ళు. ఈనాడు హైందవం హేళన చేస్తూ ఉంటున్నది. ఎవరిని? పశుశాలలో పుట్టినటువంటి యేసును హేళన చేస్తూ ఉంటున్నది. మీరు చేసిన మాకేమి విచారం లేదు, కానీ మీరు విచారించబోతూ ఉంటారు. ఒకనొక దినం వస్తూ ఉంటున్నది. ఆయన రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ఆయన మధ్య మేఘారుడై మధ్యాకాశములోనికి రాబోతూ ఉంటున్నాడు. సర్వ శరీరులు ఆయన చూచెదరు. హల్లెలూయా. ఏమండి? సర్వ శరీరులు కూడా ఆయన చూస్తారు. చూసి ఏం చేస్తారంటండి? ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? ఎందుకు బాడుకుంటారు? ఎందుకు ఏడుస్తారు? ఎందుకు కలవరపడతారు? దేవుని బిడ్డలరా, అప్పుడు అందరికీ అర్థమవుతుంది యేసు ప్రభు ఎంత విశేషమైనటువంటి వాడు. యేసు ప్రభు పుట్టినరోజు ఎందుకు జరుపుకున్నారు అప్పుడు అర్థమవుతుంది. సుఖమేమండి అప్పుడు అర్థమైతే మనుషులకు సుఖమేమీ లేదు, బాధలే ఉంటాయి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన త్వరగా రాబోతూ ఉంటున్నాడు. అది చాలా భయంకరమైనటువంటి ప్రళయ దినమది. అది భయంకరమైన ప్రళయ దినమది. ఎందుకంటే ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించలేదో వారందరూ కూడా రొమ్మును కొట్టుకుంటూ ఉంటారు. ఈ భూమి మీద మంచి పనులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానము, ధర్మము, యాగము, యజ్ఞము, వ్రతము, నోములు, పవిత్రమైన కార్యములు చేసిన వారు చాలా మంది ఉన్నారు. యేసుని నమ్ముకున్న వారు చాలా మంది గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. నిజమే, నేను ఒప్పుకుంటా. నా భారతదేశం అటువంటి భక్తి నేర్పింది. నా భారతీయులు ఋషివంగములు అటువంటి భక్తి నియమాలు నేర్పారు మనకి. వాళ్ళందరినీ కూడా మనం సన్మానించవలసింది, వాళ్ళందరినీ కూడా మనం గౌరవించవలసినది. దేవుని బిడ్డలారా, కానీ
వాళ్ళు నేర్పినటువంటి భక్తి నియమాలను బట్టి, మనం నేర్చుకున్నటువంటి మంచి క్రియలను బట్టి మనము నీతిమంతులుగా దేవుని ఎదుట కనబడలేం, నిలబడలేం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద అన్ని మంచి పనులు చెయ్యి, మనుషులు మెచ్చుకొని గొప్ప పనులు చెయ్యి, దాన ధర్మం చెయ్యి, నీ ధనమంతా పేదలకు పంచిపెట్టేయి. కానీ నీవు మాత్రము యేసుక్రీస్తుని అంగీకరించకపోయినట్లయితే నీ ధర్మము, నీ భక్తి అంతా కూడా తీసుకెళ్ళి దేవుడు పెంట కుప్పలో పోస్తూ ఉంటాడు. పని చేయడు, ఏ ధర్మం చేయలేడు, ఏ యాగం చేయలేడు, ఏ మంచి పనులు చేయలేడు, ఏ దానము ధర్మం కానీ చేయలేడు. ఏదో రెక్కలతో కష్టపడుతున్నాం, మనం తిండేదో మనం తిని ఏదో నీతి మరి పేదవాళ్ళగా భూమి మీద బతికేస్తూ ఉంటున్నాము. కానీ ఏ మంచి చేయకపోయినా, ఏ ధర్మము చేయకపోయినా, ఏ వ్రతము చేయకపోయినా, ఏ నోము నోయకపోయినా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు నిత్య జీవంలోనికి ఎందుకు వెళ్తున్నావంటే, పరలోకానికి ఎందుకు వెళ్తున్నావంటే కారణం ఒకటే, యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించావు కాబట్టి. హల్లెలూయా. యేసు ప్రభువుని దేవుని అంగీకరించినట్లయితే ఉచితముగా నీతిమంతులుగా ఉంటున్నాడు. ఇంతకు మించిన సువార్త ఏముంది? ఇంతకు మించిన సువార్త ఏముందండి? లోకములో మనుషులందరూ కూడా పాపులైనంత మాత్రాన నరకానికి వెళ్ళరు. లోకములో మనుషులు పాపము చేసినంత మాత్రాన నరకానికి వెళ్ళరు. మరెవరు వెళ్తారు నరకానికంటే? యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించలేని వారు నరకానికి వెళతారు. యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారని నేను చెప్పడంలా బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది. హల్లెలూయా. దేవుని మాట ఈ కార్యం చేస్తా, నేను చేయను. సేవకుడు చేరు, ఎవరు చేరు, దేవుని మాట ఈ కార్యం చేస్తూ ఉంటుంది. అందుకొరకు ఈ సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాం. ఆ నరకాగ్ని గుణమును తప్పించుకోండి, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మారు మనసు పొందండి, ఆయన అంగీకరించండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మతాన్ని మార్చుకోకండి ఎవరు. బాబు ఈ మాటలు వినండి, ఎవరు మతాలు రావద్దండి. నేను ఒక సలహా చెబుతూ ఉంటున్నాను, నీ పాపాలు కడిగేసుకోండి, ఈ చేయండి చాలు. మతములకు ఎవరు రావద్దు. కొంతమంది ఈ మధ్యన తెగ బాధపడిపోతూ ఉంటున్నారు, మతాలు మార్చేస్తాను. ఎందుకనే నీ ప్రయాస మీకు? ఎవడు మతం మారొద్దు, కానీ నీ పాపమును కడిగి వేసుకో. ఆ పాపము కడుక్కునేది ఎక్కడంటే దేవుని బిడ్డ నదుల్లో కాదు, నీ వ్రతాల్లో కాదు, నోముల్లో కాదు, యజ్ఞాల్లో కాదు, యాగాల్లో కాదు. పాపములు కడుక్కునేది ఎక్కడంటే రక్తము దగ్గర కడుక్కోవాలి. హల్లెలూయా. ఎక్కడ కడుక్కోవాలి? రక్తము దగ్గర కడుక్కోవాలి. ఏ రక్తం అది? పవిత్రమైన రక్తము కావాలి, నాశనము లేనటువంటి జీవముగ రక్తము కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నాశనము లేని జీవము గల రక్తము కావాలి. ఎక్కడున్నది? మనుషులు వెతికితే మనుషుల్లో కనబడదే, జంతువులు ఎదిగితే జంతువులు కనబడదే, వృక్షజాతులు ఎదిగినా కనబడదు, నక్షత్రాలు కూడా కనబడదు. గ్రహమండలాలు కనబడదు, జంతు జాలములు కనబడదు, ఎక్కడ కూడా కనబడదు. ఏ రక్తం అది? నాశనము లేనటువంటి జీవము కలిగిన రక్తము కావాలి. ఆ జీవము గల రక్తము నాశనము లేడది. జీవము గల రక్తము వస్తేనే తప్ప మనిషి బ్రతకడు. ప్రాణులోంచి ప్రాణులు వస్తాయి, ప్రాణములోంచి ప్రాణం వస్తుంది, జీవములోంచి జీవము కూడా రావాలి. అంటే దేవునిలో ఉన్న జీవములో నుంచే మరలా మనుషులు తిరిగి జన్మించాలి. అర్థమయ్యేటట్టుగాను, అర్థము కానట్టుగాను, కనిపించినట్టుగాను బ్రాహ్మణం చెబుతూ ఉంటుంది. బ్రాహ్మణుడు ప్రతివాడు కూడా ద్విజుడు అవ్వాలంటే జంజి వేసుకోవాలి. ఎందుకు జంజి వేసుకోవాలి?
ఎందుకు జంజి వేసుకోవాలి? మరి ఆయన ఒక్కడే జంజి వేసుకో, మిగతా వాళ్ళందరూ జంజాలు లేవు. మరి ఆయన ఒక్కడే దేవుని దగ్గరికి వెళ్తాడు, మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాళ నరకానికి పోవాలనా? ఎందుకని చెప్తాను? కనిపించకుండా, వినిపించకుండా, ప్రభునందు సత్యము చెబుతూ చెప్పలేనట్టుగా మనుషులు చెబుతూ ఉంటున్నారు. రెండవ జన్మ గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. బైబిల్ గ్రంథం అదే చెబుతూ ఒక కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యము చేరుకోడు. ఎలా జన్మించాలి కొత్త జన్మ? మొట్టమొదటిగా నీ పాపములు కడిగేసుకుని స్థలం మీద నువ్వు గుర్తించగలిగి ఉండాలి. మేము ప్రకటిస్తున్న యేసు ప్రభు గురించి, మేము ప్రకటిస్తున్నటువంటి ఆ భూమధ్యపురములో పుట్టినటువంటి యేసు బాలుడి గురించి నేను ప్రకటించడం కాదు, మనకంటే ముందుగా మహర్షులు ప్రకటించారు. 2000 సంవత్సరాల నుంచి ఎన్నో రుజువులు చూపిస్తున్నారు లోకానికి. క్రైస్తవ వేదాంతులు, మహాపండితులు, జ్ఞానాభ్యాసం చేసినటువంటి వారు, తపస్సులు చేసి దైవ ప్రత్యక్షతను పొందుకున్నటువంటి వారు ఎంతోమంది ఈ ప్రభు గురించి చెబుతూ ఉంటున్నారు. ఈ రక్షకుని గురించి చెబుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఈయన పుట్టినప్పుడే అన్నాడు, నేను ఎందుకు పుట్టానంటే చనిపోవడానికి పుట్టినాను అన్నాడు. ఎందుకు పుట్టాడైనా? చనిపోవడానికి పుట్టాను, ప్రాణం పెట్టడానికి పుట్టాను అంటున్నాడు. అంటుకుని గురించి బైబిల్ గ్రంథంలో యోహాను మహర్షి మాట్లాడుతున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెబుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన సనాతన గ్రంథాలు ఉన్నాయి. ఏం గ్రంథాలు అవి? ప్రామాణిక గ్రంథాలు. ఏమి? దేవుని బిడ్డలారా, ఋగ్వేదం ఉన్నది, యజుర్వేదం ఉన్నది, సామవేదం ఉన్నది, అధర్వణ వేదం ఉన్నది, ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో మహర్షులు చెప్పిన మాటలు ఈనాడని గ్రహించారా? అందులో మహర్షులు చెప్పిన మాటల గురించి ఏమని చెబుతూ ఉంటున్నారా? అందులో చెప్పిన మాటలు ఏంటంటే, ఋగ్వేదములో చెప్పిన మాటలు ఏంటంటే, దేవుని బిడ్డలారు ఒక మాట చెబుతూ ఉంటున్నాను, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని చెబుతూ ఉంటున్నాడు. ఋగ్వేదంలో చెబుతున్నాడు, సామవేదంలో చెబుతూ ఉంటున్నాడు, ప్రజాపతే దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృదవా అని చెబుతూ ఉంటున్నాడు. సర్వ పాపాలు పరిహరించబడాలంటే పరిశుద్ధ రక్తము కావాలి, చిందించబడాలి అని చెబుతూ ఉంటున్నారు. ఎందుకో పాపములు తీసివేయాలంటే రక్తము, నాశనము లేనటువంటి రక్తం మనకు కావాలి, జీవము గల రక్తం కావాలి. ఆ రక్తము గురించి వేదం చెబుతూ ఉంటున్నది, ఆ రక్తం గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతూ ఉంటున్నది. ఆ రక్తమును గురించి ఖురాన్ షరీఫ్ కూడా చెబుతూ ఉంటున్నది. ఖురాన్ షరీఫ్లో ఏ ఇస్లాం మతస్థుడైనా సరే యేసును అంగీకరించకుండగా దేవుని బిడ్డలారా పరిపూర్ణుడు కాలేడు. వాళ్ళే చెప్తారు, సూరా అనే గ్రంథములో చెబుతుంటారు. అందరి ప్రవక్తలకెల్లా యేసు ప్రవక్త చాలా విశేషమైన వాడని వాడే చెబుతూ ఉంటారు. నేను చదివాను కనుక చెబుతున్నాను ధైర్యంగా. అందరూ మంచి గొప్ప ప్రవక్తలే. అందరి ప్రవక్తల కంటే యేసు ప్రవక్త చాలా విశేషమైనటువంటి వాడు. అందరు ప్రవక్తలు చనిపోయి సమాధి చేయబడ్డారు, కానీ యేసు ప్రవక్త చనిపోయి తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకనే వాళ్ళు కొన్ని భక్తి కార్యాలు చేస్తున్నప్పుడు గొర్రె పిల్లను సంవత్సరానికి ఒకసారి వధిస్తూ ఉంటారు. అంటే మా పాపములన్నీ కూడా ఈ గొర్రె పిల్ల భరించింది, రక్తము చిందించబడిన దేవుడు కనికరిస్తాడని చెప్పేసి చేస్తూ ఉంటారు. కానీ అది జీవము లేని రక్తము. కానీ జీవము గల రక్తం ఎక్కడున్నది? యేసు సిలువలో యజ్ఞములో చేసిన రక్తములో మాత్రమే జీవమున్నది. ఆ జీవం గల రక్తము రావాలని ఋగ్వేదం చెబుతూ ఉంటున్నది. అదే సామవేదంలో చెబుతూ ఉన్నది, ప్రజాపతే దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృదవా. ఏ దేవుడు ప్రజలు సృష్టించాడో, ఏ దేవుడు ప్రజలు పరిపాలిస్తున్నాడో, ఏ దేవుడు ప్రజలను పోషిస్తూ ఉంటున్నాడో ఆ దేవుడే, ఆత్మైన దేవుడే
శరీరము దాచుకొని భూమి మీదకి రావాలని చెబుతూ ఉంటున్నారు. ఎవరు చెప్తున్నారు ఇవి? సామవేదములో రాయబడిన సంగతి మీకు చెబుతూ ఉంటున్నాను నేను. సామవేదము చదవరని బైబిల్ పండితులు కూడా చక్కటి పాట రాశారండి. సామవేదములో జరిగితే యజ్ఞ పశువుని కనబడతాడు. ఎందుకు యజ్ఞ పశువు అంటే మనుషులను దేవుని దగ్గరికి చేరుకోకుండా అడ్డుకుంటున్నది పాపము. కేవలం ఒక్క పాపమని సమస్య ఉన్నది కనుకనే మన దేశంలో ఋషభంగములు కుటుంబాలు విడిచిపెట్టి అరణ్యములోకి వెళ్ళి యజ్ఞాలు యాగాలు చేసుకుని అలాగే మరి జీవితాలు మరి యొక్క శరీరాల మీద మరి చీమలు పుట్టినట్టుగా పుట్టలు పుట్టాయని చెప్పి చరిత్ర చెప్పుకుంటూ ఉంటున్నాం మనం. అలాగే జీవితం అయిపోయింది. ఆ దేవుని గురించి ప్రవచించిన వారు ఎంతో మంది. వేదవ్యాసుడు, అగస్త్య మహాముని, బమ్మెర పోతనామాత్యుడు, ఎన్నని చెప్పగలం. గౌతమ బుద్ధుడు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు, దేవుని బిడ్డ ఎంతో మంది ఈయన గురించి ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు తెలుసా? ఎందుకంటే ఆత్మైన దేవుడి శరీరం దాచుకుని రావాలని చెబుతూ ఉంటున్నాడు. బమ్మెర పోతనామాత్యుడు కూడా చెబుతూ ఉంటున్నాడు, ఎవని తేజనించు జగమెవ్వని లోపలనుండంటూ. ఎవని చేత ఈ లోకము ప్రకాశమబడుతూ ఉంటున్నదో, పోషమబడుతూ ఉంటున్నదో, నడిపించబడుతూ ఉంటున్నదో, జగమెవ్వని లోపల ఉంటున్నదో, ఎవరైతే మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఉంటున్నాడో, అనాది మధ్యనీయుండుగా అనాది కాలము నుంచి. అనాది కాలం అంటే నిన్న మొన్నడు కాదు, ఈ భూమి లేకమునుపునిచ్చి, ఈ భూమి ప్రపంచము లేకమునుపునిచ్చి లేకున్నప్పుడు అనాది కాలములో పూర్వకాలము నుంచి మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఒకే ఒక ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. అందుకని అనాది మధ్యనీయుండి ఎవరో అంటలేడు, ఎవరో అంటూ ఉంటున్నాడు అక్కడ. వాని ఆత్మభావు ఈశ్వరుని ఆయన శరణ వేడుకుంటానంటూ ఉంటున్నాడు. ఇదే శ్లోకాన్ని తర్వాత పుట్టినటువంటి యాజ్ఞవల్క్య మహర్షి చెబుతూ ఉంటున్నాడు. ఏమని చెబుతూ ఉంటున్నాడు? ఓ సృష్టికర్తమైన దేవా, పాపోహం పాపాత్మ పాపకర్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా. శరణాగత వత్సలని చెప్పేసి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు కదా. పాపములో ఉన్నాం, పాపములు చనిపోతున్న పాపమును బట్టి మాత్రం మలినమైపోయింది. ఓ కృప కలిగిన దేవా, పాపముల నుంచి విడిపించమని మరి సంధ్యావందనం చేస్తున్నటువంటి వారికి యాజ్ఞవల్క్యుడు చక్కటి మాట చెబుతూ ఉంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? అసతోమా సద్గమయ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. శాంతి కలగాలంటే తమస్ అంటే చీకటిలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి నడిపించు. మేము అసత్యములో ఉన్నాము, సత్యములోనికి మమ్మలను నడిపించు. మరణములో ఉన్నాము, మమ్మల్ని జీవంలోనికి దాటించు. వేదవ్యాసుడు అంటూ ఉంటాడు వేదములో, ఓ సృష్టికర్తమైన దేవా. ఇది శుక్ల యజుర్వేదంలో రాయబడిన శ్లోకం. ఇది శ్లోకం యొక్క భావం చెబుతూ ఉంటున్నాను. ఓ సృష్టికర్తమైన దేవా, ఒకడు ఓడలో చేర్చుకొని నది దాటించినట్లుగా మమ్ములను మా పాపముల నుంచి దాటించుమంటూ ఉంటున్నారు. వీళ్ళందరూ కుటీరాలు వేసుకునేది నదుల దగ్గరే కదా. వీళ్ళందరూ కుటీరాలు వేసుకుంది ఎక్కడ? నదుల దగ్గరే కదా. మరి నదిలో ఉండి నదిలో స్నానం చేస్తూ ప్రతిరోజు చేస్తూ ఉంటున్నప్పుడు మరి ఈ మాట మాట్లాడతారు ఈ మహర్షి. ఒకడు వాడలోనికి ఒకరిని చేర్చుకొని నది అవతలకి దాటించినట్లుగా మమ్మల్ని పాపముల నుంచి మమ్మల్ని దాటించుము దేవా అని చెప్పేసి, ఓ పరాత్పరుడు అని చెప్పేసి వాళ్ళు యాగాలు చేశారే. ఎవరు పాపము నుంచి విడిపిస్తారు? మనిషి ఎదుట సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి ఎవరు విడిపిస్తారంటే ఇదిగో ఇంతమంది సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. హల్లెలూయా.
వీళ్ళందరూ కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. పాపము పోవడానికి మనుషుడు నానా రకాలైన తంత్ర మంత్రాలన్నీ కూడా ఉపయోగించుకుంటూ ఉంటున్నాడు. కానీ జీవము గల నాశనము లేని రక్తము దగ్గర రాలేకపోతూ ఉంటున్నారు. ఈనాడు క్రైస్తవం అంటే ఆషామాషి కాదు. దేవుని బిడ్డలారా చాలా చులకన భావన చూస్తున్నారు. మీరెంత చులకన భావన చూస్తే అంతగా దేవుడు హెచ్చిస్తాడు వాళ్ళని. వీళ్ళ ప్రాణాలు ప్రేమించిన వాళ్ళు కాదు, వీళ్ళ భూమి మీద సంపదను ప్రేమించిన వాళ్ళు కాదు. వీళ్ళ దేశం వేరే, వీళ్ళ రాజ్యం వేరే, అది ఈలోక సంబంధమైనది కాదు. ఆ రాజ్యములు చేరుకోవాలంటే యేసు రక్తము దగ్గర ప్రతి వాని పాపములు కూడా కడగబడాలి. అదే మన నిత్య సువార్త. అదే యేసు వచ్చేందుకు ఇదే సువార్త ప్రకటిస్తూ ఉంటాం. యేసుని బట్టి ఏ పాపాలు పోతాయి తప్ప మరి ఏ పని వల్ల కూడా పాపములు పోవని సువార్త చెప్పమని ఆ సృష్టికర్తని దేవుడు చెప్పాడు. అదే సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఇందాక చదువుకున్న యెషయా గ్రంథంలో చదువుకున్నాం, ఆయనే మనలను విడిపిస్తాడని చెప్పేసి ఇందాక మనం చదువుకున్నాం. యెషయా గ్రంథంలో చదువుకున్నాం. దేవుని బిడ్డల కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు ఆలకించుడి, కన్య గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇదిగో ఒక సూచన చూపిస్తూ ఉంటున్నాడు. ఆయన కన్య గర్భమందు పుడతాడని కూడా సూచన చూపిస్తూ ఉంటున్నాడు. నా భారతీయ సహోదరులారా, మీకు చేతులు జోడించి మొక్కి చెబుతూ ఉంటున్నాను, బ్రతిమలాడుతూ ఉంటున్నాను. మీరు బైబిల్ ఎలాగ చదవరు, కనీసం వేదాలన్నా చదవండి. అక్షర వాచస్పతి శ్రీ దాశరథి రంగాచార్యులు వారు తెలుగులో అనువదించినటువంటి వేదాలు చదవండి. మీ జీవితాన్ని కాపాడుకోండి, మీ బ్రతుకును కాపాడుకోండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి, మీ జీవితాన్ని కాపాడుకోండి. ఈ చిన్న జీవితం అనుకుంటున్నారు, కానీ యుగ యుగాలు కూడా మనం జీవించబోతూ ఉంటున్నాం. యుగ యుగాలు కూడా మనము నిత్యత్వాలు గడపాలి, అయితే నరకంలో అయినా సరే గడపాలి. మోసపూరితమైన మాటలు వినకండి, మనుషులను మోసం చేసే మాటలు వినకండి, మంత్రతంత్రాల గురించి వినకండి, సత్యమును తెలుసుకోండి. వేదములు చెప్పినట్లుగా ఇదిగో రక్షణ ఎక్కడ దొరుకుతుంటే యేసుక్రీస్తున ఆది పరాత్పరుడైనటువంటి ఆయనను దొరుకుతుందని చెబుతూ ఉంటున్నారు. మరొక మాట చెప్తాను. ఋగ్వేదములో ఒక మాట రాయబడి ఉన్నది, ఇంద్రుని గురించి రాయబడి ఉన్నది. ఇంద్రుడు అంటే అర్థం ఏంటి? పరలోకముని ఏలినవాడు అని అర్థం. మనకు చరిత్రలో చాలామంది ఇంద్రులు కనబడుతూ ఉంటారు. అందరూ పాపాలు చేసిన వాళ్ళే ఏంటి, అందరూ పాపాలు చేసినటువంటి ఆ ఇంద్రుడి గురించి మాట్లాడడం లేదు. కానీ వేదములో ఒక ఇంద్రుడి గురించి రాయబడి ఉన్నది. ఆ ఇంద్రుడు నిన్న పుట్టినటువంటి వాడు, నేడు చనిపోయిన వాడు, చనిపోయి తిరిగి లేచినవాడు. ఎవరైనా ఈ ఒక్క మాటకు సమాధానం చెప్పండి చాలు. నిన్న పుట్టినవాడు, నేడు మరణించినవాడు, మరణమును తిరిగి లేచినవాడు అని ఇంద్రుడి గురించి రాయబడుతుంది. ఎవరైనా మీకు చేతనైతే మనుషులకు పరిచయం చేయండి. పలానా ఆయనలాగా నిన్న పుట్టాడు, ఈరోజు మరణించాడు, తిరిగి లేచాడని చెప్పేసి మీకు చేతనైతే మీరు పరిచయం చెయ్యండి. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ఈ సృష్టిలో ఎవరు కూడా కనబడరు. కాగడ వేసి వెలిగించినా సరే కనబడరు, నీ జీవితాన్ని తపస్సులు చేసినా సరే కనబడరు. ఒకే ఒక వ్యక్తి కనబడుతూ ఉంటున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన నీ కోసం ఈ భూమి మీద పుట్టాడు, నీ కోసం మరణించాడు, నీ కోసం తిరిగి లేచాడు, నీ కోసం త్వరగా రాబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. నీ కోసం నా కోసం త్వరగా రాబోతూ ఉంటున్నాడు. ఒకసారి లోకం యొక్క పరిస్థితులు చూడండి, రాజకీయ పరిస్థితులు చూడండి, ప్రపంచ పరిస్థితులు చూడండి, అన్నీ నెరవేరిపోతూ ఉంటున్నాయి. అన్నీ కూడా నెరవేరిపోతూ ఉంటున్నాయి.
ఎక్కడ చూసిన యుద్ధాలు, ఎక్కడ చూసిన మనస్పర్ధలు, ఎక్కడ చూసిన ద్వేషాలు, ఎక్కడ చూసిన కోపాలు, ఎక్కడ చూసిన మరి తాపాలు, ఎక్కడ చూసిన కరువులు, ఎక్కడ చూసిన సరే భయంకరమైనటువంటి క్రైసిస్లోనికి ఈ ప్రపంచం వెళ్ళిపోతూ ఉంటున్నది. ఈ ప్రపంచం వెళ్ళిపోతూ ఉంటున్నది. ఏ దేశంలో చూసిన యుద్ధ వాతావరణం కనబడుతూ ఉంటున్నది. భయంకరమైన యుద్ధ వాతావరణం కనబడుతూ ఉంటున్నది. అతి త్వరలోనే ప్రపంచమంతటిని కూడా ఏలడానికి ఒక రాజు రాబోతూ ఉంటాడు. అతి త్వరలో ఒకే ఒక రాజు పరిపాలించబోతూ ఉంటాడు. ఆ రాజు కూడా త్వరగానే వస్తూ ఉంటున్నాడు. అతి త్వరలో రాజు వస్తాడు. ఆ రాజు వచ్చిన తర్వాత మధ్యాకాశములో రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఇంకెంతకాలము అబద్ధాలు నమ్ముతాం? ఇంకెంతకాలము మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం? ఇంకెంతకాలము ఒకరినొకరు ద్వేషించుకుంటాం? దేవుని బిడ్డలారా, ఈ మభ్యలన్నీ విడవండి, ఈ యొక్క మాయలన్నీ విడవండి. ఈ మాయలోంచి బయటకు రండి. బయటకు వచ్చి వాస్తవములోనికి రండి, నిజములోనికి రండి, సత్యములోనికి రండి. ఆ సత్యమే అతి త్వరలో మధ్యాకాశములో రాబోతూ ఉంటున్నాడు. అదే చెబుతూ ఉంటున్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తూ ఉన్నాడు. ఆయన ఉగ్ర రూపం ధరించి వస్తూ ఉంటున్నాడు. మనుషులు చెప్పుకుంటారు ఉగ్ర నరసింహుడు అని చెప్పుకుంటారు. ఇక్కడ భక్త ప్రహ్లాద చరిత్రలు చెప్పుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఉగ్ర నరసింహుడు కంటే మహా ఉగ్రతతో వస్తూ కోపంతో వస్తూ ఎందుకంటే ఆయన జన్మను గురించి, ఆయనను గురించి ఈ లోకము ఎంతో 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 అవమానించింది, ద్వేషించింది. ఆయన పిల్లలను, ఆయన యొక్క భక్తులను హింసించింది, రక్తము చిందించింది, వేల లక్షల కోట్ల మందిని చంపివేసింది, రాజులు చంపివేశారు. దేవుడు ఊరుకుంటాడా? వస్తాడు. మహా ఉగ్రత రూపం ధరించి వస్తూ ఉంటున్నాడు. దేవుని పిల్లలకేమో వీరభోగ వసంతరాయుడు, అన్యులకేమో ఉగ్ర నరసింహుడుగా రాబోతూ ఉంటున్నాడు. ఎలా తప్పించుకుంటావు? ఇప్పుడు ప్రేమ ఉన్న దేవుల్లో కానప్పుడు ప్రేమ కనబడదు, ఉగ్ర రూపం కనబడుతూ ఉంటుంది. నీవెవరు నాకు తెలియదు అంటాడంతే. కానీ ఆయన ప్రేమించిన వారు, ఆయన హత్తుకున్నటువంటి వారు, ఆయన రక్తం దగ్గరకు వచ్చి తమ పాపములు కడుక్కున్నటువంటి వారు దేవుని రాజ్యములో ఆ వీరభోగ వసంతరాయుడు దగ్గర శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రులు స్వాములు వారు చెప్పినటువంటి మాట, వీరుడుగాను భోగముతో, పరలోక వారముతో, పరలోక సైన్యముతో, భోగముతో వస్తూ ఉంటున్నాడు. వసంతుడు, పెండ్లి కుమారుడు. కాబట్టి ఆయన మీద మీరు విశ్వాసం ఉంచండి అని ఎవరు చెప్తున్నారు? వీరభోగ వసంతరాయుడు కూడా గురించి మాట్లాడుతున్నట్టే బ్రహ్మం గారు దేవుని యేసుప్రభు గురించే మాట్లాడుతున్నారు. లేకపోతే ఎవరు వస్తారు చెప్పండి? అలాగా ప్రభునందు ప్రవక్తలు ఆయన గురించి చెప్పారు, మహర్షులు ఆయన గురించి చెప్పారు, గ్రంథాలు ఆయన గురించి చెబుతూ ఉంటుంది, ఉపనిషత్తులు ఆయన గురించి చెప్తుంది, బైబిల్ ఆయన గురించి చెప్తుంది, ఖురాన్ షరీఫ్ ఆయన గురించి చెప్తుంది, మరి అనేక ప్రవచనాలు కూడా ఆయన గురించి చెబుతూ ఉంటున్నాయి. ఇన్ని సాక్ష్యాలు కాదని యేసు ప్రభు దగ్గర రాకుండా నీ పాపాలు ఎలా పోగొట్టుకుంటావు? నీ పాపాలు ఎలా పోగొట్టుకుంటావు? హిందువుగానే ఉండు, పాపాలు పోగొట్టుకో, అది మా సువార్త. నువ్వు క్రైస్తవుడిగానే ఉండు, పాపాలు పోగొట్టుకో, అది మా సువార్త. నువ్వు ముస్లింగానే ఉండు, నీ పాపాలు పోగొట్టుకో, అది మా సువార్త. దేవుని బిడ్డలారా, అన్నీ చూసి చెబుతూ ఉంటున్నాము. పాపము పోవాలంటే వేదము చెప్పినట్లుగా నాశనము లేని జీవము గల రక్తము కావాలి. ఆ రక్తము చిందించడానికి ఇదిగో నీ కొరకు భూమధ్యపురములో ఆయన పశువుల తొట్టెలు నీ కొరకు నా కొరకు జన్మించాడు. ఎందుకొరకు పుట్టాడైనా? మన పాపములు తీసివేయట కొరకు, అపవాది క్రియలు లయము చేయట కొరకు, దేవుని బిడ్డ చెడును తీసివేయడానికి,
మంచిని మనలో ప్రతిష్ఠించడానికి ఆయన ఈ భూమి మీద పుట్టాడు. హల్లెలూయా. ఇంత మంచి దేవుడిని కాదనుకొని ఆ పున్నామని నరకాన్ని ఎలా తప్పించుకుంటారు? పాపము నుంచి ఎలా విడుదల పొందుతారు? దేవుని బిడ్డలారా, మహర్షులు మనకు చెప్తున్న మాటను కాదందామా? వేదాలు చెప్తున్న మాటను మనం కాదనుకొని, పుస్తకాలు చెప్తున్న, గ్రంథాలు చెప్తున్న మాటను కాదనుకొని, బైబిల్ చెప్తున్న మాటను కాదనుకొని, ఖురాన్ షరీఫ్ చెప్తున్న మాటను కాదనుకొని ఎలా తప్పించుకుంటావు నరకాన్ని? యేసు ప్రభువు వారు నీకు బదులుగా చనిపోవడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆత్మైన దేవుడు శరీరము దాల్చుకుంటేనే తప్ప రక్తము చిందించలేడు. ఆ రక్తము చిందించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్. ఆ ప్రభుని మీరు స్వీకరించి హృదయములో చేర్చుకుంటే అదేమి క్రిస్మస్. లేకపోతే యుగయుగాలు బాధపడతావు. నా ప్రియ సోదరుడా, సోదరి, నా ప్రియ భారతీయులారా, నన్ను ఏమంటే అనుకోండి, కానీ ఒక్కసారి చెప్పిన మాటలు మాత్రం ఆలోకించండి. ఒక్కసారి మాత్రం ఆలోచన చెయ్యండి. ఎలా తప్పించుకుంటారు? ఏమి చేసి ఆ నరకశిక్షను తప్పించుకుంటారు? మీరు తప్పించుకోలేరు గనుకనే ఆ దేవుడు నీవేం చేసాను తప్పించుకోలేరు కనుకనే నీకు ఒక మార్గముని ఏర్పాటు చేశాడు. ఆయన నీకు బదులుగా ఆయన మరణించడానికి ఆ పరాత్ముడైన దేవుడు, ఆ పరంధాముడు దేవుడు, ఆ పరంధాముడైన దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నీకోసం నా కోసం భూమి మీదకి వచ్చి జన్మించి అవమానపరచబడి, ద్వేషించబడి, దూషించబడి, ఆనాడు అలా దూషించారు, ఈనాడు ఇలా దూషిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథం బూటు పుస్తకం అంటున్నారు. యేసు ప్రభు దేవుడు కాదంటూ ఉంటున్నారు. ఇంకా బలంగా రాబోతున్నాయి దేవుని గురించి. బైబిల్ మీద విమర్శలు ఉంటాయి, వస్తాయి. కానీ దేవుని బిడ్డలారా, అగ్నికి ఎవరు మురికి అంటించలేరు కదా. అగ్నికి ఎవరు మురికి అంటించలేరు. కానీ అదే అగ్ని వాళ్ళని దహించి వేస్తూ ఉంటుంది. అగ్నిలోకి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు కడిగేసుకోండి. ఇది మంచి తరుణం, ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఆయన త్వరగా వస్తూ ఉంటున్నాడు. అటు త్వరలో ఇక్కడ అనేక మంది చూస్తారు ఆయన రాకడ గురించి. హల్లెలూయా. సకల జనులు రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. అయ్యో, ఎందుకు వినలేదు. అప్పుడు బాధపడకండి, ఇప్పుడు బాధపడండి. దానికి విలువ ఉన్నది. అప్పుడు బాధపడితే విలువ లేదు. ఇదే నిత్య సువార్త తీసుకుని వస్తూ ఉంటున్నాను. అందుకొరకు యేసు ప్రభు వారు ఒక మతాన్ని స్థాపించడానికో, లేకపోతే ఒక దేశాన్ని స్థాపించడానికో, లేకపోతే ఒక ఆశ్రమం స్థాపించుకుని కోట్ల కట్ల మీద కూర్చోవడానికో యేసు ప్రభు రాలేడు. ఆయన వచ్చినాడు, సింపుల్గా వచ్చాడు, సింపుల్గా దేవుని కార్యం చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళా త్వరగా వస్తూ ఉంటాడు. మానవులారా, ఈ మార్గం బట్టి వచ్చాడు అంటూ ఉంటున్నారు. దీనికి ఎన్ని భేదాలు తీసుకొస్తున్నాడు అపవాది, దుష్టుడు. అనేకమైన భేదాలు తీసుకున్నాడు. ఆ భేదాలను పక్కన పెట్టండి. నీ పాపమును కడుక్కోవడం నేర్చుకో మొట్టమొదట. నీ పాపం నుంచి విడిపించబడడం నేర్చుకోండి మొట్టమొదట. ఆ పాపం విడుదల పొందాలంటే యేసు రక్తము దగ్గరికి వస్తేనే కానీ మనకు మోక్షం అనేది లేదు. కాబట్టి దేవుడు యేసు ప్రభువు ఎందుకు వచ్చారంటే మనకందరిని రక్షించడానికి వచ్చాడు. అందుకనే ఇందాక అపరంజి గారు చదివారు. ఏం చదివారు? ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము తెలియజెప్తూ ఉంటున్నాను. ఇదిగో దావీదు వంశమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ పుట్టాడటండి? దావీదు వంశమందు చెప్పినట్లుగానే పుట్టాడు. ఆయన భూమికి నట్టనడుమును పుట్టాడు. అందరినీ ఆకర్షించుకున్నాడు ఆయన దగ్గరికి. ప్రతి వారిని కూడా నరదిశల నుంచి ఆకర్షించుకున్నాడు ఆయన దగ్గరికి. అందుకని ఈ క్రిస్మస్ అనేది విశ్వము యొక్క ఆనందమైపోయింది. ప్రతి దేశము, ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రజ కూడా జరుపుకునే క్రిస్మస్. ఎందుకంటే మా పాపములు కడిగి వేయడానికి మాకు మార్గం దొరికింది. ఈ భూమి మీద మాకు సరైన జీవితం లేకపోయినా పర్వాలేదు, ఈ భూమి మీద సరైనటువంటి ఆస్తుపాస్తులు లేకపోయినా పర్వాలేదు, ఈ భూమి మీద మాకు మంచి లేకపోయినా పర్వాలేదు, మా ప్రభు వస్తూ ఉంటున్నాడు, మమ్మల్ని తీసుకెళ్తాడు. ఆనందకరమైన లోకములో మాకు ఐశ్వర్యం అంతా అక్కడ ఉన్నది, ఆనందం అంతా అక్కడ ఉన్నది, మహిమంతా అక్కడ ఉన్నది, అధికారం అంతా అక్కడ ఉన్నది, కావలసిన ధన ధాన్యాలు, భోగ భాగ్యాలను కూడా అక్కడ ఉన్నాయి.
దేవుని బిడ్డలారా, అవన్నీ ఎవరికి ఇస్తాడట? ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తమ పాపాన్ని విడిచిపెట్టి, తమ దౌర్భాగ్య జీవితాన్ని విడిచిపెట్టి, తమ మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టి, అబద్ధాలను విడిచిపెట్టి, మోసాలను విడిచిపెట్టి, సకల దరిద్రతను విడిచిపెట్టి, ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపములు కడిగి వేసుకుంటూ ఉంటారో వారందరూ కొరకు ఏసి ఏం చేస్తున్నాడు? రాబోతూ ఉంటున్నాడు. ఆయన రాకడలో ఉంటావా? ఆయన రాకడలో ఉంటావా? ఇది మంచి తరుణం, పరిశీలన చేసుకుందాం. ఆయన రాజ్యములో ఉండాలంటే రక్తము చేత మనం కడగబడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సంబరము, ఈ ఆనందకరమైన సంతోషము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి దొరికింది. నేడు ఈ సంబరాన్ని నువ్వు నీ ఇంటికి తీసుకుని వెళ్ళు. హల్లెలూయా. నేడు ఈ సంబరాన్ని నీ జీవితం తీసుకుని వెళ్ళు. నీ జీవితాన్ని బాగు చేస్తాడైనా, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ సమస్యల నుంచి విడిపిస్తాడైనా, నీ జీవితాన్ని బాగు చేసి సరైన మార్గంలో పెడుతూ ఉంటాడు. ఎక్కడైతే నీకు చెడ్డ పేరు వచ్చిందో అక్కడే నీకు మంచి పేరు తీసుకొస్తాడైనా. ఎక్కడైతే పడిపోయావో అక్కడి నుంచి లేవనెత్తి నీ శిరస్సును పైకెత్తాడైనా. దిగులు పడవద్దు, నన్ను క్షమిస్తాడు అనుకోవద్దు. ఎంతటి పాపినని క్షమిస్తాడు. దేవుని బిడ్డలారా, 99 పాపాలు చేసినా క్షమిస్తాడు, 100 పాపాలు చేసినా క్షమిస్తాడు. క్షమించే గుణము కలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ భూమి మీద నీకు అదే ఉన్నది, వరముగా ఇవ్వబడింది. కాబట్టి ఆ ప్రభు దగ్గర రండి. ఆ ప్రభు దగ్గర వచ్చి మీ దోషాలు, మీ పాపాలు కడుక్కొని విడిచిపెట్టి మీ జీవితాన్ని బంగారు పిల్లుగా మార్చుకోండి, బంగారు జీవితంగా మార్చుకోండి. దేవుడు నీకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దేవుడు ఇంత ఘనంగా జరిగించినందుకు దేవునికి వందనాలు. నేను సజీవంగా ఉన్నానంటే నా సంఘ ప్రార్థన, నా మరి మనోహరం కూడా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. మరి మనోహర సంఘంలో కూడా నాకు ఏమొచ్చినా అబ్బాయి ప్రకటిస్తూ ఉంటాడు. శాలిని వెళుతుందండి ఆ సంఘానికి. కాబట్టి ఆ అమ్మాయి అంటూ ఉన్నది, మా పాస్టర్ గారిని పిలువు అని. అందుకే ఈరోజు పిలవలసి వచ్చింది మనోహర్. అయితే ఒకటండి, నా కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు, ఇక్కట్లు, శాతాను శోధనలు, శ్రమలు అయినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ క్రిస్మస్ సంబరాన్ని జరుపుకోవడానికి ఇచ్చిన దేవుని ఉచితమైన కృపను బట్టి వందనాలు. మా కుటుంబం వరకు ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా వందనాలు. మరి మిమ్మల్ని అందరినీ ప్రేమించి మరి సింగ్ గారు ఎంతో ఆనందముతో మరి కుటుంబము తరపున మీ అందరికీ మరి ప్రేమ విందు ఏర్పాటు చేశారండి. తప్పకుండా అందరూ భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని వినయముతో మీ అందరినీ వేడుకొనిచున్నాను. ఆమేన్.